సమాజంలో బాగా తొక్కిపడ్డ వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా నడుస్తూనే ఉంది తొక్కి పెట్టడం అనేది. కాబట్టి మహిళల మీద రకరకాల అణచివేత, వివక్షత, మరి ఓటును కూడా ఇద్దరికి ఏకకాలంలో లేదు, మగవాళ్ళకు ముందు ఇచ్చారు, ఆడవాళ్ళకు అట్లాంటి పరిస్థితి. ఇట్లాంటి అణచివేతలు, చదువు కూడా ఇప్పటికి కూడా ఇళ్ళకి వెళ్తే మగవాళ్ళు చదువుకోవాలి, ఆడవాళ్ళు అవసరం లేదు అనేటువంటి ఒక ఫ్యూడల్ భావజాలం, ఒక ఏమంటారు, ఈయన మాట్లాడితే ఇంకొక రకంగా పోతుంది, ఇక్కడ అందరు ఉంటారు కాబట్టి ఒక శాస్త్రం చెప్తుంది. ఆ శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఆడవాళ్ళంటే ఇంట్లోనే ఉండాలి, పిల్లల్ని కనాలి, ఆ పిల్లల్ని కూడా మగపిల్లగానే కనాలి అని చెప్తుంది. ఆడవాళ్ళకి చదవద్దు, ఉద్యోగం వద్దు, ఉపాధి వద్దు అనేది. కానీ ఈరోజు అందరం ఈక్వల్ అనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి భారత రాజ్యాంగం అందరికీ హక్కులు ఇచ్చింది. దానికంటే ముందు మరి విద్యకు మహిళలు దూరం ఉండాలి అన్నప్పుడు మరి సావిత్రిబాయి పూలే లాంటి మహనీయురాలు ముందుకొచ్చి మరి వారి భర్త అయినటువంటి సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారు మరి ఈ సమాజాన్ని నేను బాగు చేయాలంటే ఫస్ట్ నా ఇంట్లో నుంచే మొదలు కావాలని చిన్న వయసులోనే సావిత్రిబాయి పూలే గారితో పెళ్ళి అయిన తర్వాత ఆమెకు చదువు నేర్పించి ఆమెను ఒక టీచర్గా తయారు చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆనాడు మరి ఒక అంటే 1830-40 ఆ ఇయర్లో అంటే చాలా వెనుకబాటుతనం, చాలా అంటరానితనం, చాలా అణచివేత. ఆ టైంలో మరి ఆమెను ముందుకు తీసుకొచ్చి చదువు చెప్పించడమే కాకుండా ఆమెను ఒక టీచర్గా తయారు చేసి ఈరోజు ఇంతమందిని చదువుకోవడానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఆ చదువుల తల్లి సావిత్రిబాయి గారు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి చర్య ఏదైనా ఉంది అంటే చదువు చెప్పడం, ఆడవాళ్లకు చదువు చెప్పడం. ఆడవాళ్ళ కోసం స్పెషల్గా స్కూలు నిర్మించి అమ్మ చదువుకోవాలి, ప్రతి ఇంట్లో ఒక ఆడకూతురు చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది, అట్లా కుటుంబాలన్నీ బాగుపడితే సమాజం బాగుంటుంది. కాబట్టి ఒక తల్లి చదువుకున్న తల్లి అయితే ఆ ఇల్లు నిజంగా విద్యావేత్తల కుటుంబం అవుతుంది, సమాజ సంస్కర్తల కుటుంబం అవుతుంది. తద్వారా సమాజం అంతా కూడా సంస్కరించబడుతుంది. దానికి మూలం చదువు అని చెప్పినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని పురస్కరించుకొని మరి సీఎం గారు ఈ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి మా వెంటబడి వాస్తవానికి మీరు మహిళల్ని కోటీశ్వరులు చేయడానికి ఏం చేయాలో అది ప్రణాళిక వేసుకోండి అని చెప్తున్నారు. మహిళలు లక్షాధికారులు కావాలి, సంపాదించాలి, మరి అదేవిధంగా పారిశ్రామికవేత్తలు ఎదగాలి, బిజినెస్ చేయాలి. కేవలం వంటింటికే కాదు, కేవలం ఇంట్లో ఉండుడే కాదు, వాళ్లకు శక్తి ఉంటుంది. ఈ దేశాన్ని ఏలింది ఎవరు? ఇందిరాగాంధీ గారు, ఒక మహిళ. ఈరోజు ఒక రాష్ట్రపతిగా, ఇద్దరు రాష్ట్రపతులు, అంతకుముందు ఒక మహిళ, ఇప్పుడు ఒక మా అటవీ ప్రాంతం నుంచి వచ్చిన మహిళ దేశంలో రాష్ట్రపతిగా ఉంది, ఆదివాసీ బిడ్డగా, మరి అడవి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. కాబట్టి ఇంట్లో ఈ వివక్షత లేకుండా ఇద్దరు కలిసి పనిచేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ కష్టాలు తీరుతాయి.